ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు. బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ, అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు గత సంవత్సరాల కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో చేరటం జరిగిందని, త్వరలోనే అందరికీ తల్లికి వందనం నగదు కూడా ప్రభుత్వం అందించనుందని, అదేవిధంగా ఆధార్ కార్డు లేని వారికి తల్లికి వందనం నగదు పొందేందుకు అవకాశం ఉండదని, అందరూ ఆధార్ కార్డును నమోదు చేయించుకోవాలని ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా కొందరు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరటం జరిగిందని, దర్శి మండల విద్యాశాఖ జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని దర్శి ఎంఈఓ 1 మాలకొండయ్య, ఎంఈఓ 2 బి రమాదేవి వివరాలు తెలిపారు. ఈరోజు దర్శి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం దాదాపు 340 మంది విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేయగలిగాం, అధికంగా చేయగలిగాం. గత విద్యా సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తోడ్పాటు చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా సమ్మర్లో బాగా క్యాంపు చేశారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్, ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టినందువల్ల ప్రభుత్వం దాంట్లో మా ఉపాధ్యాయులందరూ కూడా బాగా ప్రతి పాఠశాలలో తిరిగి ప్రైవేట్ పాఠశాల నుంచి దాదాపు ఎక్కువగా చేయించగలిగాం. 1వ తరగతిలో మేము 790 అడ్మిషన్లు చేయగలిగాం. మన ప్రకాశం జిల్లాలోనే దర్శి మండలాన్ని మొదటి స్థానంలో నిలిపిన మా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత విద్యా సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ప్రతి పాఠశాలలో కూడా మాకు పోస్టులు కూడా ఇంకా 14 పోస్టులు పెరిగినాయి, 14 పోస్టులు వస్తాయి కొత్తగా అని తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం తల్లికి వందనము కార్యక్రమము ఈ నెల 22వ తేదీన జరగబడుతుంది. ఆ రోజున పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అర్హులైన వారికి తల్లికి వందనం 15,000 చొప్పున జమ చేయబడుతుంది. అందులో 13,000 అమౌంట్ వారి అకౌంట్లో జమ చేయబడుతుంది. తర్వాత తల్లికి వందనం 1వ తరగతి వారికి ఈ సంవత్సరం 1వ తరగతి చేరిన వారికి కూడా రాబో 20 రోజుల్లో వారికి కూడా జమ చేయడం జరుగుతుంది. మిగతా వారందరికీ 20 తరగతులందరికీ కూడా 22వ తేదీన విడతల వారీగా జమ చేయబడుతుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అందరికీ కూడా ఎవరికైనా ఏదైనా పడకపోయినా, ఏదైనా అభ్యంతరాలు ఉన్నా వారి యొక్క సచివాలయాల్లో వారి ఇన్ఎలిజిబుల్ లిస్టులు, దానికి కారణాలు వస్తాయి. వాటికి సంబంధించి ఏం చేయాలో కూడా అక్కడే సొల్యూషన్ ఉంటుంది. ఆ సచివాలయాల్లో సంప్రదించి వారికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి వారిని అర్హుల జాబితాలో నమోదు చేసుకున్నట్లయితే తర్వాత వాయిదాలు అయినా కానీ వారికి పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అలాగే ఈ సంవత్సరం చేరినటువంటి పిల్లలందరికీ కూడా మెగా పీటీఎం 24వ తేదీ జరుగుతోంది. కాబట్టి వారందరికీ కావాల్సినటువంటి పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, బెల్ట్లు, బ్యాగ్లు అన్నీ కూడా సరఫరా చేయబడ్డాయి. అందరూ కూడా 24వ తేదీ ఫుల్ యూనిఫామ్లో చేయబడుతుంది. ఆ రోజు తల్లికి నమస్కారం కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మంది తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మెగా పీటీఎం కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ. మేడం గారు, ఈ ఆధార్లు లేనటువంటి పిల్లలు కూడా మనకు నమోదయ్యి ఉన్నారా మేడం గారు? నమోదయ్యి ఉన్నారు. వాళ్ళకి డబ్బులు పడే విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్? నమోదు కానటువంటి వారికి డబ్బులు పడే అవకాశం లేదు సార్. ఆధార్ తీసుకోవాలా, పేరెంట్స్ తీసుకొని ఆధార్ని అప్డేట్ చేయించినట్లయితే వారికి ఈ సంవత్సరమే తర్వాత వాయిదాల్లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల తల్లిదండ్రులందరినీ వీలైనంత తొందరగా ఆ పిల్లలకి ఆధార్లు నమోదు చేయించుకొని ఆ నంబర్లు పాఠశాలలో ఇచ్చినట్లయితే వారు వెంటనే యూడేస్లో అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేయగానే వారికి తర్వాత వాయిదాలో తల్లికి వందన నమోదు జమ అయ్యే అవకాశం ఉంది.